ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ లైఫ్ లాంగ్ ఫిట్నెస్ ప్రో థ్రెడ్మిల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన రివ్యూ అయితే మీకు అయితే సబ్మిట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భావన ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఫస్ట్ ఈ బాక్స్ ఓవర్ చూసుకున్నట్లయితే బాక్స్ టాప్లో వచ్చేసరికి లైఫ్ లాంగ్ ఫిట్నెస్ ప్రో థ్రెడ్మిల్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసరికి దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి హార్ట్ రేట్ సెన్సార్ ఉందని మెన్షన్ చేశారు. అలాగే వచ్చేసరికి 90 degrees వరకు ఫోల్డ్ చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. అలాగే వీల్స్ ఫర్ ఈజీ మొబిలిటీ అని ఉంది. అంటే దీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వీల్స్ ఉండడం మూలంగా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద వచ్చేసరికి బిల్టిన్ స్పీకర్స్ అయితే మెన్షన్ చేశారు. దాని కింద ఎల్ఈడి డిస్ప్లే ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఈ థ్రెడ్మిల్ సంబంధించిన ఇమేజ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ అటు సైడ్ వచ్చేసరికి ఆన్ సైడ్ 3 years వారంటీ అని మోటార్ అని మెన్షన్ చేశారు. అంటే 3 years లోపు మనకి మోటార్ ఏమైనా రిపేర్ వస్తే వాళ్ళ ఇంటికి వచ్చి మనకి ఫ్రీగా రిపేర్ చేసి వెళ్తారు. 3 years లోపే అది కూడా. ఇక దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీని కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. దీనికి వచ్చేసరికి మొత్తం టోటల్ అంటే మోటార్ కాకుండా జస్ట్ నార్మల్గా పార్ట్స్ ఉంటాయి చూసారా, వాటికి వచ్చేసరికి 1 year వారంటీ అయితే ఉంటుంది. అండ్ దీని సైజ్ వచ్చేసరికి 144x67x24 centimeters. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 34 kgs అయితే ఉంటుంది. అండ్ ఈ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి 1 మెయిన్ యూనిట్ ఉంటుంది, అలాగే ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది, అలాగే ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసరికి 41,000 rupees అయితే ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. మన ఈ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించిన కొన్ని పేపర్ వర్క్, అలాగే దీనికి సంబంధించిన కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి 6 months వారంటీ కార్డ్, అలాగే దీనికి సంబంధించిన ఆయిల్, దీనికి సంబంధించిన స్క్రూస్, అలాగే దీనికి సంబంధించిన ఆక్స్ కేబుల్ అని దీనికి సంబంధించినవన్నీ దీంట్లో అయితే ఇచ్చారు. స్క్రూస్ కానీ ఇవన్నీ దీని అయితే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి 2 legs అయితే ఇచ్చారు. దీనికైతే వీల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇదంతా మొత్తం ఒకసారి అయితే సెట్ చేసి చూపిస్తాను మీకు. ఎలా సెట్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. Question my stability. You think I'll fall just like a guillotine, but I am here to stay. Won't look away. The storm is coming, so you better start running. No, you can't control it in my bones. I'm coming for the, coming for the. I'm coming for the throne. I'm coming for the throne. So you wanna be my enemy? You should've known I'd never kiss the rain. Ice runs in my veins, won't play it safe. I don't belong with your nobility. Who died and made you king of anything? You think that I'm insane? It's your mistake. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it. I've come to take it. Kingdoms rise and fall. I've come to take it all. I'll take it all. The storm is coming.
bones. I'm coming for the, coming for the. దీన్ని మనం 90 degreesలో ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఏం చేస్తారంటే దీని కింద దీన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లేపితే సరిపోద్ది. ఆటోమేటిక్గా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చాక మనకి కింద స్క్రూ చూపించా కదా మీకు, ఈ స్క్రూ ఏదైతే ఉందో ఈ స్క్రూని మనం అటు ఇటు దానికైతే అటు సైడ్ అయితే పెట్టేయాలి. మనం ఇలా పైకి లేపిన తర్వాత స్క్రూ ఏదైతే ఉందో దీన్ని అయితే మనం అటు సైడ్ అయితే బిగించేయాలి. మనం ఇటు సైడ్ బిగించేసాం అనుకోండి, ఇది బిగించేస్తే మనకి ఇది ఇలా అయితే ఉండిపోతుంది. సో ఇలా 90 degreesలో ఇలా ఫోల్డ్ అయితే ఉండిపోతుంది మనకి. ఇప్పుడు ఈ థ్రెడ్మిల్ ఓవర్ చూసుకుంటే ఫస్ట్ టాప్ చూసుకుంటే ఈ థ్రెడ్మిల్ టాప్లో వచ్చేసరికి లైఫ్ లాంగ్ అండ్ బ్రాండింగ్ అయితే ఉంది. దాని కింద దీనికి సంబంధించిన LCD డిస్ప్లే అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన USB పోర్ట్ అయితే ఉంది. దీంట్లో మన పెన్ డ్రైవ్స్ పెట్టుకుని దీంట్లో సాంగ్స్ కావాలంటే సాంగ్స్ వినొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఆక్స్ పోర్ట్ అయితే ఉంది. ఈ ఆక్స్ పోర్ట్లో కూడా మన ఆక్స్ కేబుల్ పెట్టుకుని మన మొబైల్ ఫోన్ డైరెక్ట్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా సాంగ్స్ అయితే వినొచ్చు. మనకు అటు ఇటు బిల్ట్ ఇన్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎల్లో కలర్తో వచ్చేసరికి ఏంటంటే మనకి దీని మీద ఒక మ్యాగ్నెట్ అయితే పెట్టాలి. ఇది వచ్చేసరికి ఎమర్జెన్సీ స్టాప్. మనకు అర్జెంటుగా అంటే ఇప్పుడు సడన్గా స్పీడ్ పెరిగింది అనుకోండి, మనం ఎమర్జెన్సీగా స్టాప్ చేయాలనుకుంటే దీని మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టి ఈ క్లిప్ వచ్చేసరికి ఇక్కడ తగిలించుకున్నాం అనుకోండి. మనం ఇప్పుడు సడన్గా ఏదైనా మనకి స్పీడ్ పెరిగాలి వచ్చింది జస్ట్ దీన్ని లాగితే ఇదైతే ఆగిపోతుంది అప్పటికప్పుడు ఎమర్జెన్సీ స్టాప్ ఇది. దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాక దీని కింద వచ్చేసరికి ఒక స్విచ్ అయితే ఉంటుంది, రెడ్ కలర్ స్విచ్. ఆ స్విచ్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేశాక మనకి డిస్ప్లే అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది వచ్చేసరికి టైం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మనం ఏం పరిగెట్టలేదు కాబట్టి 0 minutes పరిగెట్టడం అనేది చూపిస్తుంది. ఇప్పుడు మోడ్ ఆప్షన్ నొక్కామనుకోండి 15 minutes టైం సెట్ చేసుకోమని ఉంటుంది. 15 minutes టైం సెట్ చేసుకుని మనం పరిగెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి మనం ఎన్ని కిలోమీటర్స్ పరిగెట్టాలి. ఇప్పుడు 1 kilometer సెట్ చేసుకున్నాం అనుకోండి, 1 kilometer పరిగెట్టిన తర్వాత మనకు అలర్ట్ చేస్తుంది. ఇంకా పెంచుకోవాలనుకుంటే ప్లస్ సింబల్ నొక్కితే 2 kilometers, ఇంకో ప్లస్ నొక్కితే 3, ఇలా 4, 5, 6, 7 మనకి ఎన్ని కిలోమీటర్స్ కావాలంటే అన్ని కిలోమీటర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మోడ్ నొక్కితే నెక్స్ట్ వచ్చేసరికి మన క్యాలరీస్, మన బాడీలో ఎన్ని క్యాలరీస్ రన్ అయ్యేంత వరకు అంటే ఎన్ని క్యాలరీస్ కరిగేంత వరకు పరిగెట్టాలని చెప్పి సెట్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వచ్చేసరికి 50 calories, ప్లస్ నొక్కితే 60 calories, ప్లస్ నొక్కితే 70 calories. అలా 70 calories రన్ అయ్యేంత వరకు అంటే తగ్గేంత వరకు ఇది రన్ అవుతానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో మోడ్ వచ్చేసరికి నెక్స్ట్ నార్మలే, మళ్ళీ టైంకి అయితే వచ్చేస్తుంది మళ్ళీ నొక్కితే. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్లో వచ్చేసరికి మనకి 12 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3, ప్రోగ్రామ్ 4, ప్రోగ్రామ్ 5 ఇలాగా 12 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ 12 ప్రోగ్రామ్స్ని బట్టి మనం ఒకటి సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్రోగ్రామ్ వల్ల ఇంత కిలోమీటర్స్ అని ఉండాలి లేకపోతే ఎంతసేపు మనం వాకింగ్ చేయాలనేది ఉంటుంది. అలా దీంట్లో వస్తే 12 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఆ 12 ప్రోగ్రామ్స్ సెట్ చేసుకుని మనమైతే వాకింగ్ అయితే చేయొచ్చు. వాకింగ్ కానీ రన్నింగ్ కానీ దీంట్లో అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ బటన్. ఈ స్టార్ట్ మన తర్వాత అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టాప్. ఇది వచ్చేసరికి మోడ్. ఇది వచ్చేసరికి మనకి ఏంటిది వాల్యూమ్. దీనికి వచ్చేసరికి ఆక్స్ కేబుల్ పెట్టుకొని మనం వాల్యూమ్ కంట్రోల్ కావాలంటే ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మన సాంగ్స్ని పాజ్ కానీ ప్లే కానీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం ఆక్స్ కేబుల్ పెట్టైనా మనం పాటలు ప్లే చేసుకోవచ్చు, లేదా పెన్ పెట్టైనా మనం పాటలు అనేది ప్లే చేసుకోవచ్చు. అటు ఇటు స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. స్టార్ట్ చేస్తున్నా, కౌంట్ డౌన్ అయితే వస్తుంది మనకి ఇక్కడ 3, 2, 1. ఇదైతే స్టార్ట్ అయింది మనకి చూడండి. ప్రజెంట్ దీని స్పీడ్ వచ్చేసరికి 1 kilometer స్పీడ్ అయితే తిరుగుతుంది. 1 kilometer స్పీడ్తో ఇదైతే రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి దీనిలో టైం చూపిస్తుంది. ఆటోమేటిక్గా చేంజెస్ అయితే అవుతూ ఉన్నాయి. ఇప్పుడు టైము ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్పీడ్లో రన్ అవుతుంది అని ఇది స్పీడ్ ఇంక్రీజ్ చేసామనుకోండి 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 1.10. ఇప్పుడు స్పీడ్ అనేది దీంట్లో అయితే ఇంక్రీజ్ అయింది. ఇందాక దాని మీద ఇప్పుడు స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయింది. 2 kilometer స్పీడ్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేసామనుకోండి 2.1, 2.2, 2.3, 2.4, 2.5. ఇప్పుడు ఇంకా స్పీడ్లో తిరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఉన్న బటన్ వచ్చేసరికి మనకేంటివి డైరెక్ట్ బటన్స్. 3 పెట్టామనుకోండి 3 kilometer స్పీడ్లో తిరుగుతుంది. ఇప్పుడు ఫాస్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోసారి నొక్కితే 6 kilometers. ఇప్పుడు ఇంకా స్పీడ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి నొక్కామనుకోండి 9 kilometers. ఇది ఇంకా చాలా స్పీడ్గా తిరుగుతుంది ఇది ఇప్పుడైతే. ఇప్పుడు మళ్ళీ నొక్కితే తిరిగి వచ్చేస్తుంది. స్టాప్ నొక్కామనుకోండి స్లోగా స్పీడ్ తగ్గుతుంది. ఇది స్లోగా స్పీడ్ తగ్గకుండా వస్తుంది. ఒకేసారి రాకుండా స్లోగా స్పీడ్ తగ్గుకుంటూ వస్తుంది.
ఇది వచ్చేసరికి మనకి ఏంటిది, మన రన్నింగ్లో సడన్గా పడిపోవడం కానీ కాలు స్కిడ్ కానీ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా రన్నింగ్లో ఉన్నప్పుడు లాగేసామనుకోండి, ఇది ఆటోమేటిక్గా అయితే మనకి థ్రెడ్మిల్ ఆగిపోతుంది. ఎలాగో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు లాగేసా, థ్రెడ్మిల్ ఆగిపోయింది చూడండి, ఎర్రర్ చూపించి ఆగిపోతుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి పెడితే ఎర్రర్ సౌండ్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయితే అవ్వదు, మళ్ళీ థ్రెడ్మిల్ తిరగడం. అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్మిల్ మీద నేను వాకింగ్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ థ్రెడ్మిల్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ స్పీడ్ వచ్చేసరికి 1 కిలోమీటర్ స్పీడ్ అయితే రన్ అవుతుంది ఇది. ఇప్పుడు స్పీడ్ని అయితే ఇంక ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసరికి 1.1, 1.2, ఇది వచ్చేసరికి 2 కిలోమీటర్ స్పీడ్. ఇప్పుడు దీని స్పీడ్ నేను 3 కిలోమీటర్స్కి అయితే సెట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 3 కిలోమీటర్ స్పీడ్. ఇది వచ్చేసరికి 6 కిలోమీటర్ స్పీడ్. ఇప్పుడు దీన్ని అయితే స్టాప్ చేశాను నేను. స్లోగా స్పీడ్ అయితే తగ్గిపోతుంది ఇది. 9 కిలోమీటర్స్ అయితే వెంటనే పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు నా వల్ల అయితే కాదు పరిగెట్టడం 9 కిలోమీటర్స్తో. ఇప్పుడు మళ్ళీ 6 స్పీడ్ పెడుతున్నా. స్పీడ్ పరిగెట్టే కొద్దీ నా పల్స్ అయితే ఇంకెక్కువ స్పీడ్ కొట్టుకుంటుంది. ఇప్పుడు దీనైతే స్టాప్ చేస్తున్నా. స్లోగా తగ్గుతుంది చూడండి మీరే. ఇప్పుడు నా పల్స్ అయితే 100 అయితే ఉంది. 98, 100. ఇప్పుడు స్పీడ్కి 6 కిలోమీటర్ స్పీడ్ పరిగెట్టే కదా ఒకేసారి, అందుకని పల్స్ అయితే స్పీడ్ కొట్టుకుంటుంది. మనం ఎక్కువ పరిగెడితే ఆయాసం వస్తుంది కదా, సో ఇది అంతే, ఎక్కువ పరిగెట్టా కాబట్టి ఇలా అయితే 106, 108 ఇలా అయితే కొట్టుకుంటుంది నా పల్స్. పల్స్ చెక్ చేసుకోవడానికి మీరైతే ఇక్కడైతే చెయ్యి అయితే పెట్టాలి. ఇక్కడ చేయి పెట్టినప్పుడు మాత్రమే మీకైతే పల్స్ అయితే చెక్ చేస్తుంది. చేయి తీసేస్తే చూడండి అదైతే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ థ్రెడ్మిల్ అన్బాక్సింగ్, అలాగే దీనికి సెటప్, అలాగే దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ. దీనికన్నా నేను కొన్ని రోజులు వాడే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూతో ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ వాణి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. Bye. Let's go. Click, clap,